79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో సంఘస్థులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ కనమాల ప్రసాద్, అసిస్టెంట్ పాస్టర్ పసుమతి రంజిత్ కుమార్, ట్రెజరర్ పాలెడ్డి జరూషా, కె రవి, వై ధీరజ్రాజ్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క పరిచర్య మన భాగ్యం కూడా యేసు ప్రభుని ప్రతిబింబింపజేసే విధముగా సత్యము మనలను స్వతంత్రులుగా ఈ స్వాతంత్రం వేరు, ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం వేరు. కాబట్టి దానికి దీనికి ఎటువంటి కాబట్టి మనం ఈ లోకంలో ఉంటున్నటువంటి సమాజంగా అన్ని అంశాలలో మనం ఇటువంటి కాబట్టి మనము సూత్రములతో కుమారుడు శిలువ మరణము ద్వారా మనల్ని పాపం నుండి విముక్తులుగా చేసి సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని ఆయన తన మరణము ద్వారా తన రక్తము ద్వారా ఆ పాపము ముందుని విరిచి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కనుక ఇప్పుడు మనం స్వతంత్రం. ఈ క్రైస్తవ లోకానుసారంగా ఉన్న మనము ఆధ్యాత్మికంగా కూడా ఇంకా స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనకి అందించినటువంటి ఎంతో మంది ఎన్నో కుటుంబాలు త్యాగాలు ఉన్నాయి. వీటి వెనక ఈ అమరవీరులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలని దేవాది దేవుడు నిండైన మేలులతో ఆశీర్వదించాలని, వారి పిల్లలు ఫలించి అభివృద్ధి పొందాలని, దేవాది దేవుని దీవెనలు మన సంఘం మీద, మన ప్రపంచం మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన స్టాండింగ్ కమిటీ వారికి, చర్చిల వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా దేవాది దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర శుభాకాంక్షలను జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం తరపున, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ సభ్యుల తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన స్వాతంత్ర్యాన్ని మనము కాపాడుకుంటూ మనము జీవితంలో ఆర్థికంగాను, అదేవిధంగా సామాజికంగాను, ఆధ్యాత్మికంగాను మనమందరము ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని దైవ సేవకునిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు ప్రజలకి మరియు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒంగోలు జేఎంబీ చర్చ్ తరపున మన ఆగస్ట్ 15th స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జేఎంబీ చర్చ్ తరపున తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.